18 గంటలు డ్యూటీ చేసి ఫుడ్ లేకుండా అలసిపోయిన ఒక డాక్టర్, టైం అర్ధరాత్రి 3 అవుతుంది. పొద్దున 7 గంటలకు డ్యూటీ స్టార్ట్ చేసిన ఒక డాక్టర్, ఇప్పుడే ఒక పేషెంట్ చనిపోబోతుంటే సిపిఆర్ చేసి సెట్ చేసి కూర్చున్నాడు. ఫోన్ చూస్తే 8 మిస్డ్ కాల్స్ ఉన్నాయి అమ్మ దగ్గర నుంచి. తిన్నావా అని మెసేజ్ ఉంది. పక్కకు చూస్తే ఓపెన్ చేయని స్విగ్గీ బాక్స్ అట్లే ఉంది. సరే ఎట్లాగో ఫుడ్ పాడైపోయింది, ఒక 10 నిమిషాలు నిద్రన్న పోదామని చెప్పి ముందున్న టేబుల్ మీద తలవాల్చి పడుకున్నాడు. వితిన్ 2 మినిట్స్ క్యాజువాలిటీలో పెద్ద అరుపులు. పరిగెత్తుకుంటూ వెళ్ళాడు క్యాజువాలిటీకి. చూస్తే ఒక 15 ఇయర్స్ అబ్బాయి స్పృహ లేకుండా పడిపోయి ఉన్నాడు. పేరెంట్స్ ఏడుస్తున్నారు. 20 మంది వచ్చారు రిలేటివ్స్. బీపీ రికార్డ్ అవ్వట్లేదు, పల్స్ ఫీల్ అవ్వట్లేదు, పేషెంట్ అన్కాన్షియస్గా ఉన్నాడు. అర్ధరాత్రి 3 గంటలైనా సంబంధం లేకుండా ఉన్న స్టాఫ్ అంతా వచ్చి ఒక 20 మినిట్స్ విపరీతంగా ట్రై చేశారు. వెంటిలేటర్, అడ్రినల్ ఇంజెక్షన్, సిపిఆర్ అన్నీ అవుతూనే ఉన్నాయి. ఆ పిల్లోని బతికించాలన్న థాట్ తప్ప వేరే థాట్ రావట్లేదు మైండ్లోకి. డాక్టర్ షర్ట్ తడిచిపోతుంది, హెడ్ పగిలిపోతుంది డాక్టర్కి. కానీ లాస్ట్కి మానిటర్ స్ట్రేట్ లైన్ చూపించింది. అందరు 2 సెకండ్ బ్లాంక్ అయిపోయారు. డాక్టర్ తల పట్టుకొని నిలబడ్డాడు. ఇంత కష్టపడ్డా కూడా పేషెంట్ బతకలేదనే గిల్ట్తో బయటకు వస్తున్నారు. ఇంతలో సడన్గా ఐసీయూ బయట విపరీతమైన ఏడుపులు, గొడవలాగా వినిపించింది. బయటికి వెళ్ళేసరికి ఒకరు కెమెరా పట్టుకొని నిలబడ్డారు డాక్టర్ని వీడియో తీసుకుంటూ. ఇంకొకరు మా పిల్లని మీరే చంపేశారని చెప్పి మీదికి వస్తున్నారు. తల్లి కూర్చొని ఏడుస్తుంది కింద. ఒకరేమో రాడ్లు చైర్లు పట్టుకొని వస్తున్నారు పైకి. ఈ సిచ్యువేషన్లో మీరుంటే ఏం చేయగలుగుతారు? నెక్స్ట్ డే అంతా డాక్టర్ రూమ్లో ఒక్కడే కూర్చొని ఆలోచిస్తున్నాడు. ఫస్ట్ అతనిలో ఆల్రెడీ విపరీతమైన గిల్ట్ ఉంది. ఎంత ట్రై చేసినా కూడా పేషెంట్ బతకలేకపోయాడు. ఒక్క విషయం, ప్రతి పేషెంట్ని ఆ దేవుడు కూడా బతికించలేడు. అది డాక్టర్కి కూడా తెలుసు. అయినా కూడా డెత్ అయిందంటే తనదే ఎక్కడ తప్పు ఉందేమో అని చెప్పి గిల్ట్తో బతుకుతారు ఒకరోజు మొత్తం డాక్టర్స్. సెకండ్ థాట్, ఇంత కష్టపడి చేసినా కూడా అందరు నా మీదకే వచ్చారు, నన్నే బ్లేమ్ చేయడానికి ఉన్నారు అని చెప్పి ఒక ఎదిగే డాక్టర్ మైండ్లో పడిపోయింది ఆల్రెడీ. దీనివల్ల నెక్స్ట్ డే నుంచి అతని డ్యూటీ థాట్స్ వేరే ఉంటాయి. ఎమర్జెన్సీ కేసు వచ్చిన ప్రతిసారి నేను తీసుకోవాలా, దీన్ని రిఫర్ చేసుకోవాలా, నాకు రిస్క్ అవసరమా, ఇట్లాంటి బిహేవియర్ ఏర్పడుతుంది. సో ఫ్యూచర్లో అతను ఏం రిస్క్ తీసుకోగలుగుతాడు? ఇంతకుముందు ఏమైనా ఎమర్జెన్సీ ఉంటే చేతిలో ఇంజెక్షన్తో పరిగెత్తే డాక్టర్ ఇప్పుడు ఎవరి చేతిలో కెమెరా ఉంది, ఎవరి చేతిలో రాడ్ ఉంది, ఇవన్నీ చూసుకొని పరిగెత్తాల్సి వస్తుంది. 1% ఛాన్స్ ఉన్నా కూడా ట్రై చేద్దాం అనుకునే డాక్టర్లు అందరూ రిస్క్ తీసుకోవడం ఎందుకు ఇదంతా అని చెప్పి రిఫర్ చేస్తున్నారు. మీరు ఎమర్జెన్సీని హ్యాండిల్ చేసే డాక్టర్ లేవు, అంత స్కిల్స్ లేవు, తగ్గిపోతున్నాయి అనుకుంటున్నారు. డాక్టర్ స్కిల్స్ తగ్గట్లేదు, డాక్టర్ రిస్క్ చేయడమే తగ్గిస్తున్నారు. యంగ్స్టర్స్ అందరం హాస్పిటల్స్ పెట్టాలంటే ఒకటే ఆలోచిస్తున్నాం, ఎమర్జెన్సీ తీసుకోవడం అవసరమా అని చెప్పి. ఒక డాక్టర్ని ఎమర్జెన్సీ హ్యాండిల్ చేసే సిచ్యువేషన్ లేదంటే సిచ్యువేషన్ ఎంత దారుణంగా తయారవుతుందో అర్థం చేసుకోవచ్చు. సొసైటీకి కావాల్సింది నాలెడ్జ్ ఉన్న డాక్టర్ కంటే ఎక్కువ రిస్క్ చేయగలిగే డాక్టర్లు. రిస్క్ చేయగలిగే డాక్టర్ని క్రియేట్ చేయలేకపోవడం మన సొసైటీ ఫెయిల్యూర్. సో ప్లీజ్ అండర్స్టాండ్, ఏ డాక్టర్ పేషెంట్ చంపేయాలని చెప్పి అనుకోడు, కావాలని చెప్పి తప్పు ట్రీట్మెంట్లు ఎవరు చేయరు. డాక్టర్లు ఫీజులు ఎక్కువ తీసుకుంటున్నారు, డబ్బులు ఎక్కువ తీసుకుంటున్నారు, తప్పు ట్రీట్మెంట్ ఇస్తారని చాలా మంది అంటున్నారు. సో ప్రతి ఫీల్డ్లో అందరూ మంచిగా ఉండాలని లేదు, ప్రతి ఫీల్డ్లో అందరూ బ్యాడ్ అని లేదు. సో జనరలైజ్ చేసి మీరు డిసిషన్స్ తీసుకోవద్దు. రేపు పొద్దున మీ ఫ్యామిలీకి ఏమైనా ఎమర్జెన్సీ వస్తే ఒక ఎమర్జెన్సీ హ్యాండిల్ చేసే డాక్టర్ కూడా అమ్మో నాకు ఇబ్బంది అవుతుంది అని చెప్పి పెద్ద హాస్పిటల్ రిఫర్ చేసే స్టేజ్కి సొసైటీ వెళ్ళిపోవద్దని చెప్పి నేను ఈ వీడియో చేస్తున్నాను. థ్యాంక్ యూ.